ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి కథతో వచ్చేసాను. ఒకప్పుడు ఒక అందమైన గ్రామం పక్కన పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక బలమైన ఆవు, ఒక గర్వమైన సింహం, ఒక కష్టపడి పనిచేసే ఎద్దు, ఒక తెలివైన పాము ఉండేవి. ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న పచ్చిక బయళ్ళలో ఆవు, ఎద్దు కలిసి మేత తినేవి. ఆవు చాలా మంచిది. ఎవరికైనా సహాయం కావాలంటే ముందుండేది. ఎద్దు మాత్రం బలవంతుడు, కానీ కొంచెం కోపిష్టి. చిన్న విషయానికే చిరాకు పడేవాడు. ఒకరోజు అడవిలో వర్షం రాలేదు. నీళ్లు ఎండిపోయాయి. జంతువులందరికీ దాహం వేసింది. సింహం అడవికి రాజు. అది గర్జిస్తూ, ఈ అడవిలో ఉన్న నీటి చెరువు నా సొంతం, ఎవ్వరూ రావద్దు అని హెచ్చరించింది. ఆవు భయపడినా ధైర్యంగా సింహం దగ్గరకు వెళ్ళి, రాజా, నీరు అందరికీ అవసరం, మనం పంచుకుంటే అందరం బ్రతుకుతాం అని అంది. సింహం కోపంగా, నేను రాజును, నా మాటే చివరిది అని అరిచింది. ఇంతలో పాము నెమ్మదిగా దగ్గరకు వచ్చి, రాజా, మీరు బలవంతులు, కానీ రాజు అంటే కాపాడేవాడు. మీరు నీరు పంచితే అందరూ మీకు గౌరవం ఇస్తారు అని చాకచక్యంగా చెప్పింది. ఎద్దు కూడా ముందుకు వచ్చి, అవసరమైతే నేను చెరువును పెద్దదిగా తవ్వుతాను, అందరికీ సరిపడేలా చేస్తాను అని అన్నాడు. సింహం కొంచెం ఆలోచించింది. తనకు నిజమైన గౌరవం కావాలంటే దయ చూపాలని గ్రహించింది. సరే అని అంది. మనమందరం కలిసి పనిచేద్దాం. అందరూ కలిసి పని ప్రారంభించారు. ఎద్దు తన బలంతో నేలను తవ్వాడు. ఆవు మిగతా జంతువులను ప్రోత్సహించింది. పాము చిన్న చిన్న రంధ్రాలు చూపించి నీరు వచ్చే దారిని తెలిపింది. కొద్ది రోజులలో చెరువు పెద్దదయ్యింది. అందరికీ నీరు లభించింది. సింహం సంతోషంగా, నిజమైన శక్తి అంటే ఇతరులను కాపాడటం అని అంది. ఆ రోజు నుండి అడవిలో ఐక్యత పెరిగింది. ఆవు దయ, ఎద్దు శ్రమ, పాము తెలివి, సింహం నాయకత్వం కలిసి అడవిని కాపాడాయి. ఇందులో నీతి, బలం, తెలివి, దయ, ఐక్యత కలిస్తే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ మై సబ్స్క్రైబ్ మై ఛానల్.